హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శైలు టైలరింగ్. ఈ వీడియోలో సింగిల్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి. చూడండి, అందరికీ అర్థమయ్యేలా చూపిస్తాను. ఇదైతే 80 సెంటీమీటర్స్ ఇచ్చారండి వాళ్ళు. అయితే నేను డబల్ హోల్ చేయట్లేదు క్లాత్ను. మామూలుగా మనం లైనింగ్ అయితే డబల్ హోల్ అలాగే పెట్టి చేస్తాం కదా లైనింగ్. అయితే ఇది 80 సెంటీమీటర్ కాబట్టి నాకు హ్యాండ్స్కి తక్కువ వస్తున్నాయి. నేను ఈ విధంగా కట్ చేసుకుంటే నాకు హ్యాండ్స్ సరిపోతాయి అన్నట్టు నేను ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. పొడవు అయితే 14.5 పెడుతున్నాను. వాళ్ళ బ్లౌజ్ అంతే ఉంది. నడుము లూజ్ వచ్చేసి 29 అండి వాళ్ళది. 29 4 భాగాలు చేస్తే 7.5 అవుతుందండి. చూడండి, దాన్ని బట్టి నేను నడుము లూజ్ పెట్టుకుంటున్నా. దానికి ఒక 1 ఇంచు ఎగస్ట్రా టక్సుల కోసము, ఇంకా 2 ఇంచెస్ ఖర్చుల కోసం అండి, ఎక్కువ ఎగస్ట్రా. టూ ఇంచెస్ ఖర్చు కుట్లల్లోకి. దాన్ని సమానంగా బాక్స్ వేసుకున్న తర్వాత మనం డ్రా చేసుకుంటే మనకి మెడ, నెక్, ఇవి సంక అవన్నీ నీట్గా వస్తాయండి. ఇలా డ్రా చేసుకుంటే బాక్స్ టైప్లో. నేను 7 ఇంచెస్ ఎక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా వరకు పెట్టినా కదా, అక్కడికి బాక్స్ వేసుకుంటున్నాను. అవి 2 ఇంచెస్ ఎక్స్ట్రా కుట్లల్లోకి. ఈ బాక్స్లో మనం డ్రా చేసుకుందాము. షోల్డర్ అయితే 5 ఇంచులు పెడుతున్నానండి. నెక్ కోసం 2 ఇంచులు, షోల్డర్ కోసం 3 ఇంచులు. కొంచెం వాళ్ళ బ్లౌజ్ అంతే ఉందండి, షోల్డర్ కూడా. సంఖ అయితే 6 పెట్టుకుంటున్నాను. దానికి ఒక బాక్స్ వేసుకుందాము. వన్ ఇంచే పెడుతున్నాను. ఇక్కడ మెడకైతే 7.5 పెడుతున్నానండి. కొంచెం వాళ్ళ బ్లౌజ్ అంతే ఉందండి, అందుకు నేను కొలుచుకున్నాను. 7.5 పెడుతున్నాను. దానికి బాక్స్ లాగా వేసుకుందాము. దానికైతే కొంచెం తక్కువే ఉంది కాబట్టి నేను 1/4 ఇంచే రౌండ్కి లోపలికి పెట్టాను. దాన్ని నేను చూసుకొని కరెక్ట్గా రౌండ్ గీసుకుంటే సరిపోతుంది. ఎక్కువ డీప్ లేదు వాళ్ళ బ్లౌజ్కి, కొంచెమే ఉంది. సంఖకైతే నేను 1 ఇంచ్ పెడుతున్నానండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 9 అండి. 9 చెస్ట్ లూజు, 1 ఇంచు సంఖ పెడుతున్నాను. 2 పాయింట్లు ఏం పెట్టట్లేదు, 1 ఇంచే పెట్టాను. వాళ్ళ సంఖ చూసే పెట్టానండి నేను. దాన్ని బట్టి వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ని బట్టి మనం కొలత తీసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది. దాంట్లో సగం టక్స్ల కోసం అండి. మనము నడుము లూజ్లో సగం తీసుకున్నాం కదా, దాన్ని బట్టి దాన్ని సగానికి హోల్డ్ చేస్తే మనకి టక్స్ వచ్చేస్తుంది. 1/4 ఇంచ్ అటుపక్క ఇటుపక్క వేసుకొని డ్రా చేసుకుందాము టక్స్. నేను 4 ఇంచులు పెడుతున్నా హైటు. టక్స్కి డ్రా చేసిన తర్వాత కట్ చేసుకుందాం. నాకు డీస్తో గీయడం అంత అలవాటు లేదండి, నేను చాక్ పీసే తీసుకుంటా. అందుకని కొంచెం డ్రాయింగ్ డబల్ వస్తుంది. గీసుకున్న అంతా మనము డ్రా చేసుకున్నాం కదా, దాని ప్రకారం కట్ చేసుకుందాము. మిగతాది ఫ్రంట్ పార్ట్ తీసుకుంటే అటుపక్క నేను డ్రాయింగ్ తర్వాత అక్కడ క్లాత్ ఉంది కదా, దాన్ని హ్యాండ్స్కి తీసుకుంటాను. బ్యాక్ పార్ట్ అయిపోయిందండి కటింగ్ చేయడం. అలా మనం ఎక్స్ట్రా కట్టిన చిన్న కట్ చేయించుకున్నామంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అక్కడికి అని. బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ తీసుకెళ్ళి ఫ్రంట్ పార్ట్ డ్రా చేసుకుందాము.
మనం బ్యాక్ పార్ట్ ఎక్కడ కట్ చేసినామో సేమ్ దీన్ని తీసుకొచ్చి అక్కడే పెట్టామంటే మనకు క్లాత్ కూడా సేవ్ అవుతుందండి. మనం పిచ్చి పిచ్చిగా కట్ చేస్తే మనకు క్లాత్ తక్కువ వచ్చేస్తుంది. దాన్ని పక్కకు తీసేద్దాం, అర్థం అవుతుంది చూడడానికి, చెప్పడానికి. ఇలా బ్యాక్ పార్ట్ ఎలాగుందో సేమ్ అంతా డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని కొంచెం 1.5 ఇంచ్ కానీ 2 ఇంచులు కానీ కింద క్లాత్ హోల్ చేసి దానికి చెస్ట్ పార్ట్ గీసుకోవచ్చండి. సమానంగా సర్దుకున్న తర్వాత డ్రా చేసుకుంటాను నేను. డ్రా చేసుకొని అది పక్కకు తీసేసి దానికి ఫ్రంట్ పార్ట్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. నెక్ జస్ట్ అంతవరకే పెట్టాను. మళ్ళీ వాళ్ళు బ్లౌజ్ తీసుకొచ్చి ఎంత ఉందో నెక్ అంత పెట్టి మీకు చూపిస్తాను. అంటే 1.5 తీసుకుంటున్నానండి, 1.5 ఇంచులు పైకి క్రాస్ బెల్ట్ కోసం బాక్స్ వేసుకుందాం. దానికి బ్యాక్ పార్ట్ పక్కకు తీసేసి మీకు ఎలా వేసుకోవాలో దాంట్లో డ్రాయింగ్ చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ తీసుకొని నా నెక్ ఎంత ఉందో అంత గీసుకుందాము. చెస్ట్ దగ్గర ఒక 1/4 ఇంచ్ కిందకి, బాక్స్ వేసుకున్న దగ్గర నుంచి మనం కిందకి వస్తుంది చూడండి. నేను చూపించిన విధంగా వేసుకోండి. 1/2 ఇంచ్ పెట్టానండి నేను ఆ పైన క్రాస్ బెల్ట్కి ఇక్కడను కిందికి దించిన దగ్గర. నేను టేప్తో చూపించాను కదా, చూపించిన విధంగా పెట్టుకోండి మీరు కూడా. 1/4 ఇంచ్ లోపలికి మనం షేప్ తీస్తాం కదా, దానికోసం డ్రా చేశాను నేను. 1/4 ఇంచ్ నెక్ ఆ షేప్ మనం ఎలా పెట్టుకున్నామో నేను మళ్ళీ చూపిస్తాను మీకు అర్థం అవడానికి. చూడండి, అక్కడికి కుట్లలోకి పోగా పైకి వస్తుంది. అది 1/2 ఇంచు, ఇక్కడ 1/4 ఇంచ్ వస్తుంది, అది 1/2 ఇంచ్ వస్తుంది, ఇటు పక్క 1/2 ఇంచు. ఇలా పెట్టుకున్నామంటే షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. అది డ్రా చేసుకున్నంత మనం ఎలా డ్రా చేసుకుందామో అలాగా కట్ చేసుకుందాం. ఇలా షేప్ వచ్చేలా కట్ చేసుకున్నామంటే మనకి బ్రా ఎలా కూర్చుంటుందో అలా కూర్చుంటుందండి ఫ్రంట్ పార్ట్. మా ఛానల్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నేను చూపించినది అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఎక్కువ ఉంటే మనం కట్ చేసుకోవచ్చండి. కొంచెం ఎక్కువ వచ్చిందిగా కట్ చేసుకుందాం. ఓపెన్ చేసి వచ్చినా ఏం పర్లేదండి. మనం లాస్ట్ కుట్టేటప్పుడు ఎక్స్ట్రా వస్తాయి కదా, అటు ఇటు వస్తూ ఉంటుంది. 1/4 ఇంచు కట్ చేసుకోవచ్చు ఖర్చుల్లో, మనకు ఎంత కావాలో అంత పెట్టుకొని. నేను చూపించిన దగ్గరికి ఫ్రంట్ పార్ట్ ఉందండి వాళ్ళది. టక్స్కి 2 ఇంచులు అనుకుంటా, 2 ఇంచులు పెట్టాను. ఇది అర్థం కాదని మళ్ళీ ఫస్ట్ నుంచి ఇస్తాను మీకు. అది ఎక్కువ ఇక్కడ నుంచి ఇక్కడికి కుట్లలోకి అని అర్థం అవ్వదని మళ్ళీ ఫస్ట్ నుంచి ఇస్తున్నాను నేను. వాళ్ళ టక్స్ ఎంత ఉంటే అంత పెట్టేసి ఇది ఎక్స్ట్రా అన్నట్టు అక్కడికి ఉంది వాళ్ళది, అందుకని కొంచెం కట్ చేస్తున్నా. ఫస్ట్ టైం అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు ఎక్కువ వచ్చిందని. కొంచెం వచ్చినా పర్లేదు, మళ్ళీ మనము లాస్ట్ కుట్టేసేటప్పుడు కొంచెం అటు ఇటు వస్తుంటాయి కదా, అప్పుడు కటింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్కి డ్రాయింగ్ వేసి చూపిస్తాను. దాంట్లో మనం ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాం, దాంట్లో సగానికి మిడిల్ డాట్ వస్తే సరిపోతుంది. వాళ్ళది బ్లౌజ్ పెట్టి చూపించాను కదా మీకు, అప్పుడు ఆ డాట్ వేసుకుంటే సరిపోతుంది. ఇది అర్థం కాకపోతే మళ్ళీ చూపిస్తాను, మళ్ళీ అప్పుడు అర్థమవుతుందిలేండి. వీళ్ళు అర్థం కాలేదని అనుకొని మళ్ళీ నీకు క్లారిటీగా చూపిస్తున్నాను. ఈ సగానికి హోల్ చేయండి సరిపోతుంది. అది మిడిల్లో తీసుకోండి, పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి. ఇలా కూడా వేసుకోవచ్చు.
అదైతే కన్ఫ్యూజ్ అవుతారని ఇలా చూపిస్తున్నాను. అది సంక ఉంటుంది కదా, దానికి కూడా మిడిల్లో ఈ రెండిటికి మధ్యలోకి వస్తే సరిపోతుందండి. అది నేను చూపించిన విధంగా డాట్స్ వేసుకోండి. హ్యాండ్స్ ఉన్నాయండి. ఇప్పుడు హ్యాండ్స్, మెడపట్టి, క్రాస్ బెల్ట్, ఉక్స్ పట్టి, రింగు పట్టి. ఇప్పుడు హ్యాండ్స్ తీసేసిన తర్వాత మిగతాటివన్నీ కటింగ్ చూపిస్తాను. వన్ ఇంచు మన హెమ్మింగ్ చేసుకోవడానికి సరిపోతుంది. 9.5కు 2 పాయింట్లు ఉన్నాయండి హ్యాండ్స్. ఇంకే ఒక బాక్స్ లాగా వేసుకుందాం. 3 ఇంచులు ఇటు పక్కకు తీసినామంటే మనకి సంక షేప్ తీసుకోవడానికి సరిపోతుంది. అర్థం అవ్వలేదు, నేను జాకెట్ పెట్టి చూపిస్తాను చూడండి. కొంచెం క్లాత్ అక్కడ జాయిన్ చేయాలా, చేస్తే అర్థమవుతుంది. ఆ బ్లౌజ్ని పట్టి కూడా ఇలా చేసుకోవచ్చు. మనం బ్లౌజ్కి ఎంత ఉంది, దీనికి ఎంత పెట్టుకోవాలని నేను చూపించా కదా, బ్లౌజ్కి ఎలా పెట్టుకోవాలని. షేప్ తీసుకుందాము. క్లాత్ మనం ఉందంటే మనకి కటింగ్ షేప్ బాగా కనిపిస్తుంది. క్లాత్ కొంచెం జాయిన్ చేయాలి కాబట్టి మనకి కొంచెం షేప్ అనేది కనిపించదు. ఆ బాక్స్ ఉంది, ఆ బాక్స్ వేసుకున్న దానికి సగానికి మడిస్తే అక్కడ ఒక డాట్ వస్తుంది. ఇక్కడ షేప్ తీయడానికి అక్కడ మెయిన్ బ్యాక్ సైడ్ అన్నట్టు దాన్ని మనం డ్రా చేసుకుందాం, దాన్ని కట్ చేసుకుందాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ కొంచెం ముందరికి వెళ్తుంది. మా ఛానల్కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. షేప్ తీసాం కదా మనం గీసిన దగ్గర, మిడిల్లోకి ఒక చిన్న టక్ ఇచ్చుకుందాం. అది మిడిల్లో అని అర్థం అవుతుంది. లేకుంటే అటుపక్కకి ఇటుపక్కకి అవి కొంచెం ఆఫ్ అన్నట్టు మనకి. ఇప్పుడు నేనైతే ఇది పీస్ కట్టేది ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందండి. అలా కట్టుకోవాలి, అప్పుడైతే మనకి బ్లౌజ్ మొత్తం ఉంటే షేప్ కనిపిస్తుంది. హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కట్ చేసుకుందాము. అలా క్రాస్ బెల్ట్ ఎంత ఉందో అంత తీసుకుంటున్నాను. ఇంకా 1/2 ఇంచు ఎగస్ట్రానే పెట్టుకుంటానండి. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి ఇలాగే అలవాటు. ఒకవేళ నువ్వు ఫ్రంట్ పార్ట్ షేప్ తీసినా దీనికి షేప్ తీయలేదు అనుకోకండి. నేను 1/2 ఇంచ్ ఎగస్ట్రా కటింగ్ చేసుకొని క్రాస్ బెల్ట్ లోపల ఎగస్ట్రా పీస్ వేస్తాం కదా, అదంతా కుట్టిన తర్వాత నేను చాక్ పీస్తో డ్రా చేసుకుంటానండి. అప్పుడు దాన్ని బట్టి నేను కట్ చేసుకుంటా. నాకు అట్లనే అలవాటు వచ్చిందండి ఫస్ట్ నుంచి. ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు, హ్యాండ్స్, క్రాష్ బెల్ట్ అన్నీ వచ్చినాయి కదా. ఇప్పుడు మెడ పట్టి కట్ చేద్దాము. క్రాస్ తీసుకోవాలా, క్రాస్ తీసుకుంటేనే మెడపట్టి బాగా వస్తుంది. మెడపట్టి పైపింగ్ అన్నా ఇష్టం ఉన్న వేసుకుంటారు, లేదు మాకు హెమ్మింగ్ చేయాలి. హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చండి. అయితే పైపింగ్ చేస్తాం, మనకు కొంచెం పని తగ్గుతుంది కదా. ఉక్స్ పట్టి, రింగు పట్టి తీస్తున్నానండి. ఉక్స్ పట్టి, రింగు పట్టి అయ్యాక వెనక బ్యాక్ సైడ్ మనం నడుముకి పట్టి కట్టాలా, అది పట్టి
అయిపోయినట్టే బ్లౌజ్ కటింగ్. మా ఛానల్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.